Hello everyone, welcome back to our channel Chandni Connects. Manifest with Chandni series already start అయిపోయింది. ఈ సిరీస్ మెయిన్ మోటో వచ్చేసరికి మన తెలుగు వాళ్ళకి మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, ఫ్రమ్ బేసిక్స్ నుంచి యూనివర్స్ హెల్ప్తో మీరు అనుకున్నది ఎలా అట్రాక్ట్ చేసుకోవచ్చు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ యూజ్ చేసి. అలానే మన తెలుగులో ఈ మేనిఫెస్టేషన్ కోసం చాలా తక్కువ మందికి తెలుసు. సో ఇంకా ఎక్కువ మందికి తెలిసి ఇంకా ఎక్కువ బెనిఫిట్ అవ్వాలి ఈ టెక్నిక్స్తో అన్న ఓన్లీ వ్యూతో అయితే ఈ మేనిఫెస్టేషన్ సిరీస్ స్టార్ట్ చేసాము. అండ్ మన సిరీస్ నేమ్ మేనిఫెస్ట్ విత్ చాందిని. ఈ సిరీస్ లో ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ అయిపోయినాయి. ఆల్సో నేను సిరీస్ ఎలా ప్లాన్ చేశాను అంటే బేసిక్స్ నుంచి స్టెప్ బై స్టెప్ అయితే మన సిరీస్ ఉండబోతున్నాయి. సో మేనిఫెస్టేషన్ లో బేసిక్ ఏంటి, మన మైండ్ మన కంట్రోల్లో పెట్టుకోవాలి త్రూ మెడిటేషన్. అండ్ దెన్ సెకండ్ వన్ అఫర్మేషన్స్ అనేవి మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అని చెప్పుకున్నాం కదా. అలాగే నేను రాసుకున్న పర్సనల్లీ నా సక్సెస్ స్టోరీలో నేను యూజ్ చేసిన అఫర్మేషన్స్ ని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేసేసాను. ఇఫ్ ఇంకా మీరు ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ చెక్ దట్ వీడియో యాజ్ వెల్. అండ్ ఈ వీడియో వచ్చేసరికి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, అసలు ఎన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఈచ్ టెక్నిక్ కోసం జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నాకు ఒక సజెషన్ కూడా కావాలి, సో ఆ సజెషన్ కోసం కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. యాక్చువల్లీ ఇది ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్. నేను ప్రీవియస్ వీడియోలో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేసేద్దాము అనుకున్నా, కానీ ఆ వీడియోనే 18 మినిట్స్ అయితే వచ్చింది. యాక్చువల్లీ 18 మినిట్స్ కాదు, 40 మినిట్స్ వీడియో అయితే నేను చేశాను. కానీ 40 మినిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, 18 మినిట్స్కి అయితే రెడ్యూస్ చేసి మీకు వీడియో అయితే పోస్ట్ చేశాను. సో ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కోసం కూడా చేయాలంటే ఇంకొక 20 మినిట్స్ ఈజీగా టైం పడుతుంది. సో 1 అవర్ అయిపోతుంది. అలాగే చాలా మంది నాకు కామెంట్స్ చేస్తున్నారు లైవ్ సెషన్స్ కావాలి అని, అంటే వర్క్ షాప్స్ ఉంటాయి కదా, వర్క్ షాప్స్ కావాలి అని. ఎందుకంటే మనకి డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఇక్కడ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండదు కదా. బికాస్ నేను మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తా, మీరు కామెంట్ చేస్తున్నారు, నాకు టైం కుదిరినప్పుడు రిప్లై ఇస్తున్నాను. ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా అంతే, రెస్పాన్సెస్ కొంచెం డిలేగానే ఉన్నాయి. ఐ నో, బికాస్ నేను వర్క్ని ఇది కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. సో ఇలా కాకుండా చాలామంది నాకు పర్సనలీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు అండ్ యూట్యూబ్ కమెంట్స్లో కూడా చెప్తున్నారు లైవ్ సెషన్స్ పెట్టండి అక్క అని చెప్పి. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో, నేను కూడా ప్లాన్ చేసుకుంటా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. బికాస్ స్టార్ట్ విత్ ది మేనిఫెస్టేషన్ టెక్నిక్స్. ఆల్సో కంటెంట్లోకి వెళ్ళే ముందు ఇఫ్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఒక 2 సెకండ్స్ టైం తీసుకుందాం, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి, బికాస్ మన వ్యూస్కి లైక్స్కి కంపేర్ చేస్తే 1% పీపుల్ కూడా లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ ది వీడియో యాజ్ వెల్. ఓకే, 2 సెకండ్స్ టైం తీసుకుందాం. సబ్స్క్రైబ్ చేసేసుకున్నారా? థ్యాంక్ యూ. ఓకే, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్. యాక్చువల్లీ మనకి నెంబర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. అండ్ నేను పర్సనల్లీ నాకు తెలిసిన ఒక 10 మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కోసం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఆల్సో ఈ 10 మేనిఫెస్టేషన్ టెక్నిక్స్లో నేను పర్సనల్లీ ఒక 6 టెక్నిక్స్ వరకు యూజ్ చేశాను అండ్ నాకు సక్సెస్ కూడా అయినవి. అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టెక్నిక్ వచ్చేసరికి అఫర్మేషన్స్ టెక్నిక్. అఫర్మేషన్స్ కోసం మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అఫర్మేషన్స్ అంటే ఏంటి? పాజిటివ్ స్టేట్మెంట్స్. ఆ పాజిటివ్ స్టేట్మెంట్స్తో మీ సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయడానికి యూజ్ అయ్యేదే అఫర్మేషన్స్. ఆల్సో ఈ అఫర్మేషన్స్ అనేవి మనం ప్రెజెంట్ టెన్స్లో అయితే రాసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు మీరు జాబ్కి ట్రై చేస్తున్నారు అనుకుందాం, బిగినింగ్ ఫేజ్లోనే ఉన్నారు, అంటే ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ మీ అఫర్మేషన్ ఎలా ఉండాలి అంటే మీకు ఆల్రెడీ జాబ్ వచ్చేసింది, ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు అన్నట్టు అఫర్మేషన్ అనేది ఫామ్ చేసుకోవాలి. ఒక స్మాల్ అఫర్మేషన్ చూద్దాం, లైక్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ మై పర్ఫెక్ట్ జాబ్. అలా అంటే ఆల్రెడీ మీకు పర్ఫెక్ట్ జాబ్ వచ్చేసింది, సో మీరు దానికి గ్రేట్ఫుల్గా ఉన్నారు. ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్. మీరు ఎఫర్మేషన్స్ యూజ్ చేసి ఓన్లీ జాబే కాదు, హౌస్ని, ల్యాండ్ని, లవ్ లైఫ్, మనీ, జాబ్,
జాబ్లో గవర్నమెంట్ జాబ్ ఏ కైండ్ ఆఫ్ జాబ్నైనా సరే అట్రాక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి విజువలైజేషన్. యాక్చువల్లీ నేను విజువలైజేషన్ టాపిక్లోకి వెళ్ళే ముందు నేను ఈ టెక్నిక్స్ అన్నీ కూడా సపరేట్ ఇన్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియోస్లో విత్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రూఫ్స్తో అయితే మీకు చూపిస్తాను. లైక్ ఎఫర్మేషన్స్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో విత్ ప్రూఫ్స్తో చూపించేసా కదా. విజువలైజేషన్ కూడా నేను మీకు విత్ ప్రూఫ్స్తో చూపిస్తాను, నేను ఎలా విజువలైజ్ చేసుకున్నాను అని ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఇదే వీడియోలో నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే నేను 10 టెక్నిక్స్ చెప్తాను అన్నాను కదా, ఈచ్ టెక్నిక్ అట్లీస్ట్ 10 to 15 minutes టైం అయితే పడుతుంది. సో మోర్ దెన్ 1 hour వీడియో అయిపోతుంది. అందుకే నేను జస్ట్ మీకు ఏమేమి టెక్నిక్స్ ఉంటాయో చెప్తాను. ఓకే, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఈచ్ టెక్నిక్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా విత్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రూఫ్స్. ఓకే, నౌ విజువలైజేషన్ అంటే మీకు నేమ్లోనే తెలిసిపోతుంది. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేసుకుందామో అనుకుంటున్నారో దానికోసం విజువలైజేషన్ చేసుకోవాలి. అంటే మీరు జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకొని లెట్స్ సే మీరు హౌస్ని అట్రాక్ట్ చేద్దాము అనుకుంటే ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నీ కూడా మీకు ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలన్నమాట. అంటే ఫ్యూచర్లో జరగబోయేది ఫ్యూచర్ టెన్స్ని మీరు ప్రెజెంట్ టెన్స్గా కన్వర్ట్ చేసుకొని ఆల్రెడీ మీకు దక్కినట్టు మీరు ఫీల్ అవ్వాలన్నమాట. ఓకే, అది ఎలా ఐస్ క్లోజ్ చేసుకొని మీకు ఫస్ట్ స్టెప్ నుంచి అంటే ఫస్ట్ స్టెప్ అంటే ఏంటి, మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో కొనుక్కుందాము అనుకుంటున్నారో మీరు ఫిక్స్ అయిపోతారు కదా. లెట్స్ సే కొనుక్కుందాము అనుకుంటున్నారు. సో మీరు ఐస్ క్లోజ్ చేసుకొని థ్యాంక్ యూ యూనివర్స్, నేను అనుకున్న హౌస్ నాకు దక్కింది. నేను ఆ హౌస్లోకి వెళ్ళాక మాకు చాలా బాగుంది, హెల్త్ అండ్ వెల్త్ కూడా మాకు చాలా బాగుంది. అండ్ మీరు ఫీల్ అవ్వాలన్నమాట, లైక్ వాల్ టచ్ చేస్తున్నట్టు అదంతా మీరు విజువల్ చేసుకోవాలి. మీకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, మీరు మీ పార్ట్నర్తో చాలా హ్యాపీగా ఉన్నారు, మీ పిల్లలతో లేదా మీ పేరెంట్స్తో ఆ హౌస్లో చాలా హ్యాపీగా ఉన్నారు, మీకు ఒక బాల్కనీ ఉంది, అదే మీ ఫేవరెట్ స్పాట్. సో ఇవన్నీ విజువలైజ్ చేసుకోవాలన్నమాట. అలాగే మీకు బడ్జెట్లో వచ్చింది, మీరు ఎంతైతే అమౌంట్ అనుకున్నారో అంత బడ్జెట్లోనే మీకు హౌస్ వచ్చింది, ఇదంతా విజువల్ చేసుకోవాలి. ఇదే కాదు అంటే నేను హౌస్ ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు జాబ్ చెప్పుకోవచ్చు లేదా లవ్ లైఫ్, ఇవన్నీ కూడా విజువలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సెకండ్ టెక్నిక్ ఇది. అండ్ ఈవెన్ ఈ విజువలైజేషన్ టెక్నిక్ కూడా నాకు సక్సెస్ అయింది. నౌ థర్డ్ వన్ విజన్ బోర్డ్. ఓకే, సెకండ్ వన్ విజువలైజేషన్, థర్డ్ వన్ విజన్ బోర్డ్. విజన్ బోర్డ్ అంటే ఏంటి అంటే యూజువల్గా ఈ విజన్ బోర్డ్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్లోనే మీరు ఆ ఇయర్లో ఏమేమి చేద్దాము అనుకుంటున్నారో ఒక బోర్డ్ ప్రిపేర్ చేసేసుకొని మీ రూమ్లో ఉన్నారు అనుకోండి, మీ రూమ్లో స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు పీజీలో ఉన్నారనుకోండి, జస్ట్ బెడ్ పక్కన స్టిక్ చేసుకోండి. అలా మీరు ఏమేమి అనుకుంటున్నారో ఏమేమి చేద్దాము అనుకుంటున్నారో అదంతా ఒక బోర్డ్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈవెన్ యూ కెన్ సీ మై విజువలైజేషన్ బోర్డ్ 6 కంప్లీట్ చేసేసా సక్సెస్ఫుల్గా. ఈ ఇయర్లోనే నేను విజన్ బోర్డ్ ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసుకున్నా. అండ్ ఆల్సో టిల్ నౌ ఇంకా 6 months కంప్లీట్ అయింది కదా, 6 monthsలో 6 అయితే కంప్లీట్ చేసేయగలిగా. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఎఫెక్టివ్ టెక్నిక్ అని అయితే నేను చెప్తాను. ఆల్సో మీకు విజన్ బోర్డ్ కోసం క్లియర్గా ఒక వీడియో చేస్తాను డెఫినెట్లీ. టెక్నిక్ స్క్రిప్టింగ్. నేను యూజువల్గా స్క్రిప్టింగ్ ఎలా చేస్తాను అంటే యూనివర్స్కి ఏమేమి చెప్పుకుందాం అనుకుంటున్నానో అదంతా నోట్ చేస్తాను అనమాట నా డైరీ ఇన్ ద సెన్స్ నేను చెప్పా కదా మేనిఫెస్టేషన్కి నాకు పర్సనల్లీ ఒక 3 books ఉన్నాయి అని చెప్పి, ఆ బుక్స్లో నేను స్క్రిప్టింగ్ ఎలా చేస్తాను అంటే యూనివర్స్కి ఒక లెటర్లా రాసుకుంటా అనమాట. హాయ్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ గివెన్ టు మీ టిల్ నౌ. నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను మీరు ఇచ్చిన వాటికి అన్నిటికి. అలాగే ఇప్పటి వరకు నాకు ఇవన్నీ దక్కినాయి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. జాబ్ని అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా, మీరు ప్రెజెంట్ టెన్స్లో రాయాలి అని చెప్పాను కదా, నాకు జాబ్ ఆల్రెడీ వచ్చేసింది, మా కొలీగ్స్ నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు, జాబ్తో చాలా హ్యాపీగా ఉన్నా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా చాలా బాగుంది, అంతా హ్యాపీగా ఉంది అని చెప్పి స్క్రిప్టింగ్ రాసుకోవాలన్నమాట. మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. చెప్పాను కదా లైక్ ఇవన్నీ నా జర్నలింగ్. ఇంకొక బుక్ కూడా ఉంది, సారీ నాట్ జర్నలింగ్, మేనిఫెస్టేషన్. నా స్క్రిప్టింగ్, యా దిస్ ఇస్ ది వన్. సి హాయ్ యూనివర్స్. యాక్చువల్లీ నేను సెల్ఫీ క్యామ్ కాబట్టి ఇది రివర్స్లో కనిపిస్తుంది. ఇది నా స్క్రిప్టింగ్ అనమాట. ఇదంతా నా స్క్రిప్టింగ్ రిలేటెడ్. ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇదంతా ఇప్పుడు నేను చూపించి ఎక్స్ప్లెయిన్ చేయలేను బికాస్ చాలా లెంతీ అయిపోతుంది. నేను డెఫినెట్లీ ఇప్పుడు మీరు చూస్తే ఇదంతా కూడా నేను ఆల్రెడీ టెక్నిక్స్ అనమాట, ఇవన్నీ టెక్నిక్స్ నేను కంప్లీట్ చేసినవి. సో నేను ఇవన్నీ మీకు చూపిస్తా. ఓకే, ఇదే కాదు
సి ఓకే, ఇదంతా కూడా మేనిఫెస్టేషన్ రిలేటెడే అనమాట. కంగారేం లేదు, అంతా నీట్గా నేర్చుకుందాం. ఓకే, 5th వన్ వచ్చేసరికి గ్రాటిట్యూడ్ జర్నలింగ్. నేమ్లోనే తెలుస్తుంది కదా, గ్రాటిట్యూడ్తో జర్నలింగ్ చేయడం. ఓకే, ఎలా అంటే ఇప్పటి వరకు మీకు యూనివర్స్ ఏమేమి ఇచ్చిందో గ్రాటిట్యూడ్గా రాయడం అనమాట. అంటే థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, ఒక మంచి ఫ్యామిలీ అయితే నాకు దొరికింది, మా పేరెంట్స్ నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. నా విషయంలో అయితే వెరీ సపోర్టివ్ పేరెంట్స్, పార్ట్నర్, ఇన్లాస్ అందరూ కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. సో ఫస్ట్ నేను అదే రాసుకుంటాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్, నాకు చాలా సపోర్టివ్ పేరెంట్స్, పార్ట్నర్, ఇన్లాస్, అలాగే నాకు ఒక మంచి జాబ్ ఇచ్చారు, ఒక పీస్ఫుల్ లైఫ్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా నేను యూనివర్స్కి రాసుకుంటా. మీరు కూడా ఫస్ట్ అలా రాసుకోండి, నేను చూపిస్తాను మీకు నా జర్నలింగ్. దిస్ ఈస్ గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అనమాట. ఏమేమి ఇచ్చారు, గుడ్ హెల్త్, గుడ్ ఫ్యామిలీ, గుడ్ పార్ట్నర్, జాబ్, కొలీగ్స్, ఇంకా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు జర్నలింగ్లా రాసుకోవాలి. ఫస్ట్ మీకు ఇచ్చినవి మీరు రాయాలి, తర్వాత మీకు కాబోయేవి ఆల్రెడీ జరిగిపోయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పటి వరకు సపోర్టివ్ పార్ట్నర్, సపోర్టివ్ ఇన్లా, సపోర్టివ్ పేరెంట్స్ ఉన్నారు, అది రాసేస్తారు. వాటితో పాటే ఆల్రెడీ మీకు జరిగిపోయింది మీరు ఎలా ఫీల్ అయ్యి రాస్తారో, జరగబోయేది కూడా మీకు ఆల్రెడీ జరిగిపోయినట్టు అదే ఫీలింగ్తో రాయాలన్నమాట. ఓకే, మీరు జాబ్ అనుకుంటున్నారు లేదా ఇల్లు అనుకుంటున్నారు, సో అది కూడా మీకు వచ్చేసినట్టు. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, నాకు ఒక పర్ఫెక్ట్ జాబ్ దొరకడానికి హెల్ప్ చేశారు, ఆ పర్ఫెక్ట్ జాబ్లో నాకు మంచి కొలీగ్స్ ఉన్నారు, నాకు వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ యూనివర్స్. ఇలా ఆల్రెడీ జరిగిపోయినట్టు జర్నలింగ్ చేయాలి. నౌ 6th టెక్నిక్ అయితే చూద్దాం. 6th టెక్నిక్ వచ్చేసరికి 555 టెక్నిక్. 555 టెక్నిక్ అంటే ఇప్పుడు 555 ఉంది కదా, 555లో ఫస్ట్ 5 వచ్చేసరికి నెంబర్ ఆఫ్ డేస్. ఓకే, నెక్స్ట్ 55 వచ్చేసరికి నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇది కంప్లీట్లీ ఎఫర్మేషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఈ టెక్నిక్. మీరు అనుకున్న ఒక పార్ట్నర్ అట్రాక్ట్ చేసుకుందాము అనుకుంటున్నారు, సో వాళ్ళ కోసం ఒక ఎఫర్మేషన్ అనేది ఫస్ట్ స్టెప్. మీరు ఒక ఎఫర్మేషన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, ఐఎమ్ హ్యాపీ విత్ మై పార్ట్నర్ అని చెప్పి ఒక ఎఫర్మేషన్ ప్రిపేర్ చేసుకున్నారు అనుకుందాం. సో ఆ ఎఫర్మేషన్ని 55 టైమ్స్ రాయాలి. ఈచ్ డే 55 టైమ్స్, 5 డేస్ కంటిన్యూస్గా రాయాలి. ఓకే, అర్థమైంది కదా? ఈచ్ ఎఫర్మేషన్ 55 టైమ్స్, 5 డేస్ కంటిన్యూస్గా రాయాలి. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది డే 1. డే 1 మీకు కనిపిస్తుంది కదా, డే 1. ఓకే, ఇవి 55 టైమ్స్ అన్నాను కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 55 టైం ఎక్కడ కంప్లీట్ అయిందండి, 55 ఇక్కడ. ఇది డే 1. నెక్స్ట్ డే 2, డే 2 అలానే. సో అలా 5 డేస్ అనేది రాయాలి. ఇక్కడికి 5 డేస్ కంప్లీట్ అయింది. లాస్ట్లో ఒక థ్యాంక్ యూ నోట్, యూనివర్స్కి ఒక థ్యాంక్ యూ నోట్. ఆల్సో నేను గ్రాటిట్యూడ్ జర్నలింగ్ టు యూనివర్స్. ఓకే, 7th టెక్నిక్ వచ్చేసరికి 369 టెక్నిక్. 369 టెక్నిక్ కోసం ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఇది కూడా ఎఫర్మేషన్ బేస్డే. ఈచ్ ఎఫర్మేషన్ మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, నైట్ 9 టైమ్స్. ఓకే, సేమ్ ఎఫర్మేషన్ని మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రాయాలి. కానీ 555 టెక్నిక్లో ఓన్లీ 5 డేసే కాదు, మనం అనుకున్నది మనం అట్రాక్ట్ చేసుకునేంత వరకు, అంటే మనం అనుకున్నది మనకి దక్కేంత వరకు 369 టెక్నిక్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే, దీని పర్టికులర్ డేస్ అంటూ ఉండవు. నౌ 8th టెక్నిక్ వచ్చేసరికి బే లీఫ్ టెక్నిక్. బే లీఫ్ టెక్నిక్ మీకు చూపిస్తా. నా బే లీవ్స్ అదే పలావ్లో వేస్తారు కదండి, బే లీఫ్. ఈ లీఫ్తో కూడా మేనిఫెస్టేషన్ చేస్తారనమాట. సో అందుకే నేను చెప్పా కదా, మేనిఫెస్టేషన్ రిలేటెడ్ మోస్ట్లీ అన్నీ నా దగ్గర ఉంటాయి అని చెప్పి. ఇది బే లీఫ్ టెక్నిక్. యాక్చువల్లీ దిస్ ఇస్ సో పవర్ఫుల్ అనమాట. ఇది చాలా పాజిటివిటీని ఇస్తుంది బే లీఫ్ అనేది. మీరు అనుకున్న కోరిక ఉన్నది, మీరు అట్రాక్ట్ చేసుకోవాలి అనుకున్నది బే లీఫ్ మీద రాయాలి. రాసి పిల్లో టెక్నిక్ ఉంటుంది లేదా యాష్ ఉంటుంది. అంటే ఇది మీరు బుక్లో పెట్టుకొని, పిల్లో కింద పెట్టుకొని జస్ట్ పడుకునే ముందు కూడా మేనిఫెస్ట్ చేసుకొని
మార్నింగ్ లేచి దీన్ని కాల్చి ఆ యాష్ని యూనివర్స్లోకి వదలాలి. లేదా మీరు రాసుకున్నాక మీతోనే ఉంచుకోవచ్చు, లేదా అలా యాష్లా కూడా కన్వర్ట్ చేయొచ్చు. బేలిఫ్ టెక్నిక్ అయిపోయింది కదా, బేలిఫ్ టెక్నిక్ 8th టెక్నిక్ కదా. 9th టెక్నిక్ వచ్చేసరికి వాటర్ టెక్నిక్. ఓకే, వాటర్ టెక్నిక్ ఎలా అంటే ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్లో వాటర్ తీసుకోవాలి. ఈ హ్యాండ్లో వాటర్ గ్లాస్ని పట్టుకొని లైక్ మేనిఫెస్ట్ చేసుకోవాలన్నమాట. ఐదర్ మీరు కళ్ళు మూసుకోనో లేదో కళ్ళు తెరుచుకొని మీ పాజిటివిటీని మొత్తం మీరు ఏమనుకుంటున్నారో అదంతా కూడా లైక్ గ్లాస్ని హోల్డ్ చేసి మేనిఫెస్ట్ చేసుకోవాలి. వన్స్ మీరు కంప్లీట్ అయిపోయాక అది తాగాలన్నమాట. అది వాటర్ టెక్నిక్. ఆల్సో వాటర్ టెక్నిక్లో ఇంకొకటి కూడా ఉంటుంది. ఒకటి ఎంటీ గ్లాస్ జార్ తీసుకోవాలి, ఇంకొకటి ఫుల్ వాటర్ గ్లాస్ జార్ తీసుకోవాలి. మీరు ఏమనుకుంటున్నారో అది మేనిఫెస్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఎంటీ అనేది మీ కరెంట్ సిచ్యువేషన్, అంటే ఇప్పటి వరకు మీరు అనుకున్నది మీకు దక్కలేదు. అండ్ దిస్ వన్ సో ఇందులో ఫుల్ అయిపోయింది, ఈ గ్లాస్ జార్లోకి కన్వర్ట్ చేసుకొని అప్పుడు వాటర్ తాగాలన్నమాట. సో అది కూడా మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ క్యాండిల్ టెక్నిక్. క్యాండిల్ టెక్నిక్ అంటే లైక్ మీరు ఒక క్యాండిల్ వెలిగించి మీ ముందు పెట్టుకొని మీ డిజైర్స్ని మేనిఫెస్ట్ చేసుకోవాలి. లైక్ ఆ ఫ్లేమ్ అవుతూ ఉంటుంది కదా, మీరు ఎలా అనుకోవాలి అంటే ఆ ఫ్లేమ్ ద్వారా, అంటే ఆ పవర్ ద్వారా మీకు యూనివర్స్కి పంపిస్తున్నారనమాట మీ ఎనర్జీని యూనివర్స్కి పంపిస్తున్నట్టు. క్యాండిల్ టెక్నిక్లో కలర్స్ కూడా ఉంటాయి. అంటే పింక్ ఈజ్ ఫర్ లవ్, గ్రీన్ ఈజ్ ఫర్ మనీ, అండ్ వైట్ ఈజ్ ఫర్ పీస్. అలా క్యాండిల్స్ కలర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ టెక్నిక్ కూడా మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడి వరకు చూసారు అంటే మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆల్సో కీప్ సపోర్టింగ్ మీ. Thank you.